తృప్తి కలిగింది కదా. ఎండ బాగా కొట్టినప్పుడు దాహం ఎక్కువ అవుతుంది. ప్రాణం ఏం కోరుకుంటుంది? ఏం కోరుకుంటుంది చెప్పండి? కరెక్ట్ చెప్పాలి. మంచి నీళ్ళు చల్లే కోరుకుంటుందా, లేకపోతే ఏమన్నా తాగితే బాగుండే అనిపిస్తుందా? నీళ్ళుంటే బాగుండే కదా, మంచి నీళ్ళుంటే బాగుండే. ఎన్ని తిన్నా వాటర్ లేకపోతే దాహం తృప్తి జరిగేది హృదయానికి. హల్లెలూయా, ఆమేన్. యేసు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది తెప్పర్ల చేయను. నువ్వు ఆనందముతో సంతోషముతో ఆహ్లాదకరంగా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. ఆమేన్. ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటే, ఇక్కడ క్రోధం మత్సరాలు ఉంటే, ఇక్కడ ద్వేషాలు ఉంటే, ఈ తలుపు మూయబడుతుంది. ఏమవుతుంది? హృదయం మూయబడుతుంది. హల్లెలూయా. నువ్వు చేస్తున్న పని ఎలాంటి పని నీకు అర్థం కాదు. నువ్వు చేస్తున్న ఆరాధన ఏమైనది నీకు అర్థం కాదు. దాని శక్తి, దాని ప్రభావం నీకు తెలియదు. అంధుడవై అంధత్వంలోనే ఆరాధిస్తావు. హల్లెలూయా. ఒక మాట అంటే ఆ మాట ఎక్కడి దాకా దారి తీస్తుంది నీకు అర్థం కాదు. ఎవ్వరు లేనప్పుడు ఒక ప్రవర్తన చేస్తూ ఉంటావు, ఒక కార్యం చేస్తూ ఉంటావు. హల్లెలూయా. అది ఎక్కడి దాకా శాపాన్ని కొనిపెడుతుంది ఆ జీవితంలో అనేది మనకు అర్థం